జనతా న్యూస్ ప్రశ్నించే ప్రజాగొంతుక. వెనుకబడిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం. అందుకు కావలసిన నిధులు సంపూర్ణంగా విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో 72 కోట్ల వ్యయంతో 33/11 kV సబ్ స్టేషన్లు, 132/33 kV విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆర్ఎండ్ఆర్ భూ సేకరణకు సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేస్తాం. నార్లపూర్ ఎదుల రిజర్వాయర్ల మధ్య ఉన్న గ్యాప్ను పూరించేందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తాం. ఉద్దండపూర్ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి 70 కోట్లు కావాలి అంటే వాటిని వెంటనే విడుదల చేశాం. భవిష్యత్తులో ఎన్ని నిధులు అవసరమైతే అన్ని నిధులు విడుదల చేసేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నాటి పాలకులకు ప్రజలపై ప్రేమ లేదని, వారి కుటుంబ సభ్యులే వాస్తవాలను బయటపెడుతున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు ప్రజలకు నిధులను ఖర్చు పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతోనే పోటీపడేలా పరిపాలన చేస్తుంది. ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా పాలనను కొనసాగిస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రజా ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు అండదండలు ఉండాలని కోరారు. వ్యాపారాలు, కాంట్రాక్టులు చేయాలనుకుంటే ఎమ్మెల్యేలు కావాల్సిన అవసరం లేదని, ప్రజల గొంతుకై శాసనసభలో మాట్లాడి ప్రజల అవసరాలను తీర్చి ప్రజాస్వామ్యంలో ఓటు విలువ పెంచి ఎమ్మెల్యేలను ఎన్నుకున్నందుకు మహబూబ్ నగర్ ప్రజలను డిప్యూటీ సీఎం అభినందించారు. సోదరులు, స్థానిక శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక అంశాలను కూడా చక్కగా వివరించినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, సోదర గౌరవ శాసనసభ్యులు శ్రీ మెగారెడ్డి గారికి, సోదర గౌరవ శాసనసభ్యులు శ్రీ అనిరుద్ధ్ రెడ్డి గారికి, అట్లాగే గౌరవ రాష్ట్ర ప్రభుత్వ చైర్మన్ స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ శ్రీ ఉబేదుల్లా కొత్వాల్ గారికి, డిసిసిబి చైర్మన్ మహబూబ్ నగర్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, గౌరవ ఆనాటి శాసనసభ్యురాలు వ్యవస్థకు సంబంధించి జూనియర్ కాలేజ్ కావాలని, డిగ్రీ కాలేజ్ కావాలని, రోడ్లు కావాలని, లేకపోతే ఈ ప్రాంతానికి నీళ్లు పెద్ద ఎత్తున తీసుకొచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి కాలువ పనులు కానీ, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కానీ, ఇతరత్ర ఏ అవసరం ఉన్నా కానీ నిద్రపోకుండా వెంటబడి ఆ పనులన్నీ శాంక్షన్ చేయించుకొని తెచ్చుకున్నటువంటి శాసనసభ్యుడు మీ అందరికీ దొరకటం నిజంగా ఈ శాసనసభ నియోజకవర్గ అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ప్రజానాయకుడు అంటే, ప్రజాప్రతినిధి అంటే ప్రజల ఓట్లతో శాసనసభ్యుడిగా గెలిచి ఆ శాసనసభ సభ్యత్వాన్ని, హోదాని తన వ్యక్తిగత అవసరాల కోసం, కాంట్రాక్టుల కోసం వాడుకోవటం కాదు. ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధి ప్రజల అవసరాలు తీర్చడం కోసం, వారి ఆకాంక్షల్ని, అవసరాలని దృష్టిలో పెట్టుకొని నిత్యం 5 సంవత్సరాలు వాళ్ళ గురించే తప్పిస్తూ వాళ్ళకు కావాల్సిన పనులు చేసేటువంటి వ్యక్తే నిజమైనటువంటి ప్రజాప్రతినిధి, ప్రజానాయకుడు. వ్యాపారం చేసుకోవటానికి, కాంట్రాక్టులు చేసుకోవటానికి ప్రజాప్రతినిధి కావాల్సిన అవసరం లేదు, శాసనసభ్యుడికి కావాల్సిన అవసరం లేదు.
కాబట్టి మా అందరి తరఫున ఒక ప్రజాప్రతినిధిని మా ఓట్లతో శాసనసభ పంపిస్తా ఉన్నాం. నీళ్లు ఆవిరైపోయాయి, నీళ్లు మాత్రం రాలేదు. ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చూస్తే జోరాల మీ అందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మా పాలమూరు ప్రజలందరూ నీళ్ల కోసం తప్పిస్తా. రేవంత్ రెడ్డి గారు అందరూ కూర్చొని అర్జెంటుగా ప్రాధాన్యతగా దీన్ని నిధులు రిలీజ్ చేయాలి అని అంటే వెంటనే ఆర్థిక శాఖ దాని మీద దృష్టి సారించి దానికి కావాల్సిన నిధులు కూడా క్లియర్ చేశాం. పనులు స్పీడ్గా మొదలవుతా ఉన్నాయి. అట్లాగే కింద ఉన్నటువంటి ఉద్దండాపూర్కి సంబంధించిన R&R ప్యాకేజ్ సంబంధించి 70 కోట్ల అవసరం ఉన్నాయంటే వెంటనే వాటిని రిలీజ్ చేశాం. భవిష్యత్తులో ఇంకా కొద్దిగా R&R ప్యాకేజ్ సంబంధించి నిధులు అవసరం ఉన్నాయంటే వాటిని కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా పాలమూరు రంగారెడ్డి కృష్ణానది నీళ్ళని పాలమూరు జిల్లాలో పూర్తి స్థాయిలో పారిస్తాం. అనుకున్న లక్ష్యాలను నెరవేరుస్తాం, మీ కలలు నెరవేరుస్తాం. మా ఉత్తరత్వ కార్యక్రమాలు ఇంకేమీ లేవు, ఈ రెండు తప్ప. కానీ మేము వచ్చిన తర్వాత ఆ రెండు కొనసాగిస్తూ కూడా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలతో ఇల్లు ఇస్తా ఉన్నాం. 3,500 ఇళ్ళు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి శాంక్షన్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని మొదటి సంవత్సరం ఒకటేసారి 22,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఇది పేదల కోసం, ఇల్లు లేని ప్రజానికం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం హృదయంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం. జనతా న్యూస్ ప్రశ్నించే ప్రజాగొంతుక.